ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ లసూని పాలక్. చేసుకోవటం చాలా సింపుల్. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్ హిట్ రెసిపీ. అలాగే మన ఛానల్లో మేతి లసూని కూడా ఉంది, కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ముందు ఒక బాండి తీసుకొని ఆయిల్ వేడి చేసి జీలకర్ర శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలాకు, ఉప్పు, పసుపు వేసుకొని పాలకూర మెత్తబడి దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన పాలకూరని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కట్ చేసుకున్న పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యి లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న 1 టొమాటో, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని టొమాటోస్ మెత్తగా మగ్గనివ్వాలి. టొమాటోస్ మొత్తం మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి. దీంట్లోనే ఉడికించి పక్కన పెట్టుకున్న పాలకూర ఆకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో తడకా వేసేసుకోవాలి. అంతే, మన టేస్టీ యమ్మీ యమ్మీ లసూని పాలక్ రెడీ.